హాయ్ గాయ్స్, నేనే మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మార్నింగ్ 5:30 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా 5:30కి అలా లేచి బయట గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలన్నీ క్లీన్ చేసి పెట్టేసి రంగోలీ పెట్టుకునేసరికి 5:06 అలా అయిపోయిందనమాట. ఇంకా ఆ టైంకి అంతకుముందే ఇంకా ఇవన్నీ పెట్టేసి వెళ్ళానమాట. వెళ్ళేసి వచ్చేసరికి ఆ టైం అయింది. ఇంకా ఇంకా రైస్ అనేది ఇక్కడ పొంగుతుంది. నెక్స్ట్ చిక్కుడుకాయ, గోరు చిక్కుడు కర్రీ ఉంటది కదా, ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అయితే ఇటువైపు రైస్ ఉడుకుతా ఉంది. ఇటువైపు గోరు చిక్కడులో కొద్దిగా వాటర్ వేసేసి లైట్‌గా ఉడకపెట్టాలనమాట. అంటే మరీ మెత్తగా కాకుండా లైట్‌గా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఉడకబెట్టుకున్న దాన్ని వార్చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసేసి ఆనియన్స్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆనియన్స్ అనేవి కొద్దిగా వేయించుకోండి అనమాట. మరీ మాడిపోయినట్లా కాకుండా లైట్‌గా వేయించుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. ఇలా లైట్‌గా వేయించుకున్న తర్వాత ముందుగా టమోటా కట్ చేసుకొని పెట్టేసేయండి. ఇలా వేయించుకున్న తర్వాత టమోటా యాడ్ చేసుకోవాలి. టమోటా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమోటాలో పైన స్ప్రింకల్స్ లాగా కొద్దిగా సాల్ట్ అనేది వేయండి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుందనమాట టమోటా. ఈ టమోటా పీసెస్ ఇలా ఉన్నాయి కదా, పీసెస్ అన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోతే కొంచెం గ్రేవీలాగా అవుతుందనమాట. గ్రేవీలాగా అయ్యేటప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి వార్చి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడి, అవి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక గ్రేవీలాగా బాగా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారం అయితే వేసుకోవాలి. మెయిన్ ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు కొద్దిగా ఎగటగా ఉంటాయి, దానివల్ల ఉడకబెడితే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇలా ఉడకబెట్టేసి పోపు దినుసులు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటే కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అయితే ఇలా వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని డైరెక్ట్గా అంటే కారం వాసన పోయేంత వరకు వేయించుకొని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తినేయొచ్చు. మధ్యాహ్నం లంచ్లోకి బాగుంటుందన్నమాట. లేదు మాకు ఇలా నచ్చదు అనుకుంటే కొద్దిగా వాటరు, అప్పుడు కూడా ఆప్షన్ ఏంటంటే ఒక టీ గ్లాసులు వాటర్ అంతా వేసుకోవాలి. వేసానా లేదన్నట్టుగా, ఎందుకంటే ముందు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కనుక, ఉడకబెట్టుకున్నాం కనుక లైట్‌గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను లైట్‌గానే వాటర్ వేసాను. అయితే కర్రీ కలరు మీరు ఇచ్చేయకండి, చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ కారం కానీ పసుపు కానీ అవి అమ్మ ఈ మధ్యన పంపించలేదండి. బయట షాప్‌లో తీసుకోవడం కర్రీస్ అన్నీ కూడా తెల్లగా కనిపిస్తున్నాయి, అదే ప్రాబ్లమ్. అయితే ఈ స్టైల్‌లో అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ, గోరుచిక్కుడు కర్రీ అయితే. నెక్స్ట్ ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసుకున్నాను అనమాట. దీపారాధన అయ్యేసరికి అరౌండ్ 6:45 అలా అయిందనమాట. ఫాస్ట్‌గానే అయిపోయింది. ఎందుకంటే కర్రీ ప్రాసెస్ ఎక్కువ టైం లేదు, చూసారు కదా. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఇతనికైతే బాక్స్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. రైసు, నెక్స్ట్ కర్రీ అయితే పెట్టున్నాను అనమాట. రసం ఎందుకంటే పెట్టలేదు, పెరుగన్నం పెట్టాలా రసం పెట్టాలా అనేసి అడిగితే ఏం చెప్పలేదు. కాసేపు ఆగి పెడదాము అనేసి అయితే పెట్టలేదనమాట. అప్పటికి వీడియో తీసేసాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇతనికి క్యారేజ్ పెట్టేశాక ఇతను కూడా బయలుదేరేస్తున్నారు స్కూల్కి. అరౌండ్ ఇది 7:30 అండి, 7:50 7:30 ఆ టైంలో అయితే ఇంకా ఇతను కూడా బయలుదేరేస్తారు స్కూల్కి. స్కూల్కి బయలుదేరేసిన తర్వాత మొన్న రథసప్తమి చేశాను కదండి, రథసప్తమి వీడియో నిన్ననే పెట్టాను అనుకుంటా. ఆ వీడియోలో చెప్పాను కదా రథసప్తమి చేశానని. సామాన్లన్నీ కూడా ఉన్నాయన్నమాట, పాలు పొంగించినవన్నీ. ఈ పక్కన చెరువు ఉంది, కళ్ళం ఉందన్నమాట మా స్ట్రీట్కి కొంచెం దూరంగా. అక్కడ అన్నీ పడేసినట్ల వెళ్ళి ఇక్కడ దూడ ఉంది, ఆ దూడకైతే ఫ్రూట్స్ సారీ అండి బనానా తినిపిద్దాం అనేసి అయితే బనానా తినిపించాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బనానాకి మూడుకుంటుంది కదా, అది తీయలేదండి. దానివల్ల కొంచెం దూడ చిన్నది కదా, కొంచెం కష్టమైనట్లుంది. అలా అయితే అరటిపళ్ళు అయితే తీసుకెళ్ళేటప్పుడు అరటిపళ్ళు కూడా ఉంటాయి కదా పూజలోనివి, అవైతే గోమాతకి అయితే తినిపించేశాను.
తినిపించేసాక ఇది ఈవినింగ్ అనమాట. అంతటితో మార్నింగ్ వీడియోస్ అనేవి అయిపోయాయి. ఇది ఈవినింగు బన్నీ బాబు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇంకా ఈవినింగ్ రాగానే ఏదో ఒక స్నాక్ ఐటెమ్ ఉండాలి అంటాడు. రోజు పాలు కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము అనేసైతే ఈ ఎర్రదుంపలు తీసుకున్నాననమాట. మొన్న రథసప్తమికి తీసుకున్నాను కదా! అవైతే ఉన్నాయి. ఇవైతే కొద్దిగా వాటర్ వేసేసి, సాల్ట్ వేసి ఉడకబెట్టేసాను. ఉడకబెట్టేసి ఒక ప్లేట్ అడ్డం పెట్టేసైతే ఇక్కడైతే వాచ్ చేస్తున్నానండి. ఈ ఉడికేసరికి బన్నీ కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. అంటే వస్తాడా రాడా అని డౌట్ మీద కోచింగు ఉందనమాట వాడికి. ఇంక సైనిక్‌దది. లేట్ అవుతుంది ఏంటో అనుకుంటూ ఉడకబెట్టాను. అప్పటికే వచ్చేసాడనమాట. వాడే వీడియో తీశాడు ఇది వారుస్తుండగా. ఇంకా ఈ ఎర్రదుంపల్ని 2 స్టైల్‌లో ఉడకబెట్టొచ్చు. మామూలుగా ప్యాన్ ఉంటది కదా! ప్యాన్ పైన డైరెక్ట్‌గా పెట్టేసి మూత పెట్టి సిమ్‌లో పెట్టుకుంటే కాల్చినట్లుగా భలే వస్తుంది. నేనేం చేశానంటే టైం లేక డైరెక్ట్‌గా వాటర్‌లో పెట్టేసాననమాట. ఇంకా ఉడికిపోయిన తర్వాత బన్నీ బాబు కూడా వచ్చాడు తిన్నాడనమాట. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.